హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు నూతన డీజీపీ సివి ఆనంద్. తనను డీజీపీగా నియమించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నిన్న తెలంగాణ డీజీపీగా సివి ఆనంద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2 ఏళ్ల పాటు డీజీపీగా కొనసాగనున్నారాయన. తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు రిట్ పిటిషన్ వేశారు. రుణమాఫీ కాని రైతుల పక్షాన పిటిషన్ దాఖలు చేశారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మాట తప్పిందని ఆరోపించారు హరీష్ రావు. సిద్దిపేటలోనే 22,849 మందికి రుణమాఫీ కాలేదన్నారు ఆయన. 2 లక్షల రుణం పైనున్న రైతులందరినీ అప్పుల పాల్చేశారు తప్ప రుణమాఫీ చేయలేదన్నారు హరీష్. సీఎంకు ఎన్ని లేఖలు రాసినా ఫలితం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అర్హులైన 22,849 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ చేయాలని, బ్యాంకుల నుండి రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు హరీష్ రావు.